Praise the Lord. We are once again gathered in our homes to worship the Lord and also study God's Word. And may our fellowship and sitting together as family around His Word may be a blessing. మనమందరం కూడా ఈ విధంగా మన గృహాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనందరము కూడుకొని ఆయన వాక్యం ధ్యానించడం ఎంతో ఆశీర్వాదం మనకి. దేవునికి స్తోత్రం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we worship you this morning. పరలోకమందున తండ్రి, ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. This is the day all over the world your children remember as the day of your resurrection, Lord Jesus. ప్రభువైన యేసు, ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నీ బిడ్డలు పునరుత్థాన దినంగా దీన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దినమిది, upon which we have put our hope. ప్రభు, ఎవరి మీదైతే మా నిరీక్షణ ఇచ్చామో ఆ దినము నాయన. And since you have risen from the dead, we have a great hope. ప్రభు, మీరు పునరుత్థానుడై మరణము నుంచి లేచిన దాన్ని బట్టి మాకు గొప్ప నిరీక్షణ అనేది ఉంది. A greater and blessed life even after death. మరణం తర్వాత కూడా మాకు ఆశీర్వాదకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం అనేది ఉంది. And we are thankful to you. ప్రభు, దాన్ని బట్టి మీకు మేము కృతజ్ఞులమై ఉన్నాము. We praise your name. మీ యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. And as we sit around your word, please bless us by opening your word to us. మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము కూర్చుని ఉండగా ప్రభు, మీ వాక్యము చేత మమ్మలను దీవించండి. In the name of Jesus Christ we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Now we'll have our choir present us a song, and we also can join with them, and there may be a number from our own book, and so please join and worship together. మన కీర్తనల పుస్తకములో నుంచి మనందరం కూడా మన choir గ్రూప్తో కలిసి పాటలు పాడుదాం. ఆనందించెదను, ఆయనని పాడెదను జీవితకాలమంతా. హల్లెలూయా. ఆనందించెదను, ఆయనని పాడెదను జీవితకాలమంతా. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోటన్ కృత పాట నా యేసు ఇచ్చెను. పాపపు బురద నుండి లేవనెత్తును, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించెదను, ఆయనని పాడెదను జీవితకాలమంతా. హల్లెలూయా. ఆనందించెదను,
ఆయనని పాడెదను జీవిత కాలమంతా. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను. కష్ట నష్టములు తొలగించి శుద్ధీకరించెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను. కష్ట నష్టములు తొలగించి శుద్ధీకరించెను. ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును. పరలోక జీవితముని వాంఛించెదను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును. పరలోక జీవితముని వాంఛించెదను. ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయనని పాడెదను జీవిత కాలమంతా. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. నా నూతన కృత పాట నా యేసు ఇచ్చెను. Well, I am thankful to the Lord for giving me a privilege and honor of sharing God's word with you. మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞునై ఉన్నాను. Last 2-3 lessons we have been concentrating upon Joseph. గతించినటువంటి 2-3 పాఠాలను మనం యోసేపు మీద కేంద్రీకరించి ఉన్నాం. And the early church he belongs, or his name, a nickname is Barnabas. ఆయన ఆది సంఘానికి చెందినటువంటి వాడు. ఆయన పేరు బర్నబా. This title is given by none other than the apostles. ఈ యొక్క శీర్షిక అపోస్తుల చేత ఇవ్వబడింది. And so he must be a very, very well recognized person. కాబట్టి ఈయన చాలా గుర్తింపు తగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. Let's read once again to know his background. ఆయన యొక్క పూర్వ నేపథ్యాన్ని తెలుసుకోవడానికి మరొకసారి మనం చదువుకుందాం. Book of Acts, 4th chapter. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. We read 36th and 37th verse. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36-37 వచనాలను మనం చదువుదాం. And Joseph, which means Joseph, who was also named Barnabas by the apostles, which is translated son of encouragement, a Levite of the country of Cyprus. కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అనొక నుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. Since I did not read in English, I'll read it for you. Having land, sold it and brought the money and laid it at the apostles' feet. So, here is a man who is well recognized by the church
and also the apostles in Jerusalem. యెరూషలేములో సంఘము చేత అపోస్తలుల చేత గుర్తించబడినటువంటి ఒక వ్యక్తి ఇక్కడున్నాడు. He is a Levite, ఆయన లేవీయుడు. and by nature, by virtue of being a Levite, he can minister to the Jewish people. ఆయన లేవీయుడు ఒకటి చేత స్వాభావికంగా యూదులకు ఆయన పరిచర్య చేయగలడు. And probably in his own island, Cyprus, he was doing teaching and preaching from Judaism. ఆయన యూదయ మతంలో కుప్రలో ఆయన బోధించడం, వాక్యాన్ని ప్రకటించడం చేస్తూ ఉండవచ్చేమో. And since he is a Levite, guess that he must have known the scriptures very well. ఆయన లేవీయుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు లేఖన భాగాలు చాలా బాగుగా తెలిసిన వాడై ఉండవచ్చని అనుకుంటున్నాను. Because of his scriptural background and Levitical background, probably he was open to the teachings of Jesus Christ. ఆయనకున్నటువంటి లేవీయుల పూర్వ నేపథ్యాన్ని బట్టి, అలాగే లేఖన నేపథ్యాన్ని బట్టి యేసుక్రీస్తుని గురించినటువంటి లేఖనాలు ఆయన బాగా ఎరిగి ఉండవచ్చు. And that's why he was much open to the gospel of Jesus Christ. అందుకే యేసుక్రీస్తు యొక్క సువార్తకు ఆయన ఎక్కువగా తెరిచి ఉన్నాడు. And because he became a believer and a follower of Jesus Christ, ఆయన యేసుక్రీస్తు యొక్క అనుచరుడుగా అయ్యాడు. ఎందుకనగా and since he has followed the teachings of the apostles, ఆయనకు అపోస్తలుల యొక్క బోధ ఉన్నది. and that's why he was known in the church circles very well. అందుకే ఆయన సంఘ పరిధిలో చాలా బాగుగా తెలిసిన వాడై ఉన్నాడు. And also he has a very beautiful character. అంతేకాకుండా ఆయనకు ఒక చక్కని గుణలక్షణములు కలిగినటువంటి వాడు. And he was willing to give to the church and ministry so that poor people will benefit. మరి పేద ప్రజలు ప్రయోజనం పొందేటందుకు ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు. That is mentioned in this portion of the scriptures. మనం చదివినటువంటి లేఖన భాగంలో ఆ విషయాన్ని పేర్కొనడం జరిగింది. He did not give from what he has, ఆయనకున్న దానిలో నుంచి ఆయన ఇవ్వలేదు, but he sold property and gave, which means he was willing to forgo his own properties or houses for the sake of benefit of the poor people. పేద ప్రజల యొక్క ప్రయోజనం కొరకు ఆయన తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా అమ్మివేశాడు. And looks like he really respected the apostles. ఇది నిజంగా అపోస్తలులను ఆయన గౌరవిస్తున్నట్లుగా కనిపిస్తుంది. He was following them in every way. ప్రతి విషయంలో కూడా ఆయన వారిని వెంబడిస్తూ ఉన్నాడు. And probably in the church, not only he gave, but he was counseling and encouraging people who became followers of Jesus. యేసుక్రీస్తు అనుచరులైనటువంటి వారికి ఈయన ఇవ్వడం మాత్రమే కాదు కానీ హితోపదేశాన్ని ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడేమో. Probably people in those early days who following Jesus faced some difficulties and oppositions. ఆది సంఘంలో కొంతమంది ప్రజలు వ్యతిరేకతను, శ్రమలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారేమో. That's where he was encouraging these people who are facing opposition. వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలను ఈయన ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. The word encouragement also can be translated as consolation. ఈ యొక్క ప్రోత్సాహకము అనేటటువంటి పదము ఓదార్పుగా కూడా అనువదించవచ్చు. Maybe some of the new believers faced real problems with their relatives and others. నిజంగా కొంతమంది విశ్వాసులు వారి యొక్క బంధువులతో నిజంగా వారు వ్యతిరేకతను అనుభవిస్తున్నారేమో. And that's where he was ready to counsel them and also console them. అటువంటి సమయంలో ఈయన వారిని ఓదార్చడానికి, ప్రోత్సహించడానికి ఉన్నాడు. And probably encourage them to follow Jesus because he is the fulfillment of the Old Testament prophecies. పాత నిబంధన ప్రవచనముల యొక్క నెరవేర్పై క్రీస్తు ఉన్నాడు కాబట్టి
వారిని వెంబడించడానికి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడేమో. Probably he has shown, being a Levite, being familiar with the scriptures, shown many scriptures to people how they are fulfilled in Jesus Christ. ఆయన లేవీయుడై ఉన్నాడు కాబట్టి నిజంగా లేఖనములు ఎరిగిన వాడే ఏ విధంగా యేసు క్రీస్తులో మరి నెరవేర్చబడ్డాయో ఆయన చూపించి ఉండవచ్చు. And he is a giver, what we have learned from the scriptures. ఈ లేఖనాల నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఇచ్చేటటువంటి వాడు. So where did his money go? మరి ఆయన ఇచ్చినటువంటి ధనము ఎక్కడికి వెళ్ళింది? It went to the poor people. అది పేద ప్రజల యొద్దకు వెళ్ళింది. It went to support of the orphans. అనాథలకు మద్దతు ఇవ్వడానికి, సహాయం చేయడానికి వెళ్ళింది. And those who did not have enough to live upon. మరి జీవించడానికి చాలినంత ధనము లేనటువంటి వారికి వెళ్ళింది. The early church provided a fund to support such people. అటువంటి పేద ప్రజలకు ఆది సంఘము సహాయం చేయడానికి ఈ యొక్క ధనాన్ని సమకూర్చేది. It also has selected or elected leaders to take care of such ministry. అటువంటి పరిచర్యను చూచుకోవడానికి కొంతమంది పరిచారకులను ఎన్నుకోవడం జరిగేది. And that's what we read in book of Acts 6th chapter. అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో మనం చదువుతాం. And that's where we find 7 of the most spiritual and strong leaders were elected to serve the poor people. పేద ప్రజలను సేవించడానికి చాలా ప్రభావితమైనటువంటి 7 నాయకులను ఎన్నుకోవడం జరిగింది. They were wise people. వారు జ్ఞానం కలిగినటువంటి వారు. They are spiritually sound people. వారు ఆత్మీయంగా చాలా బలమైనటువంటి వారు. They were filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు. They were people on the top level, the cream of the church. వారు సంఘములో ఉన్నతమైనటువంటి మంచి వారు. They are called deacons. వారిని పరిచారకులు అని పిలువబడ్డారు. Now these people who are the top level of this society in Christian circles were willing to serve the downmost or the bottommost people. ఈ ప్రజలు క్రైస్తవ పరిధిలో అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు హీనమైనటువంటి తక్కువ స్థితిలో ఉన్న వారిని సేవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, సంసిద్ధులుగా ఉన్నారు. That shows the spirit of Christianity. అది క్రైస్తవ్యం యొక్క ఆత్మను చూపిస్తూ A ఉంది. deacon is not seeking for a position. ఇక్కడ పరిచారకులు ఒక స్థితిని, హోదాను గురించి వారు చూడడం లేదు. But they are there to serve people, to become servants of others. వారు సేవించడానికి, ఇతరులకు సేవకులుగా ఉండడానికి ఉన్నారు. This status we are missing in the church today. ఈ యొక్క స్థితిని నేటి సంఘాల్లో మనం కోల్పోతూ ఉన్నాం. We think we are somebody and so we don't serve. మనం అనుకుంటున్నాం మనం ఎవరమో ఒక హోదాలో ఉన్నవారు కాబట్టి దాన్ని బట్టి సేవించట్లేదు. So anybody who given in a position or an opportunity to serve in the church, they should become like servants. ఎవరికైతే సంఘములో సేవించడానికి ఒక హోదాను ఇవ్వబడిందో వాళ్ళు సేవకులుగా అవ్వాలి. Now 6th chapter. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని చూద్దాం. Now in those days, when the number of the disciples was multiplying, there arose a complaint against the Hebrews by the Hellenists, because their widows were neglected in the daily distribution. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. So 7 were appointed here. కాబట్టి ఇక్కడ 7గురిని నియమించడం జరిగింది. And these are the best kind of believers. వీరు విశ్వాసులలో చాలా శ్రేష్టమైనటువంటి వారు. And what apostles are doing then? మరి అపోస్తలులు ఏం పని చేస్తున్నారు అప్పుడు? They are to teach, preach and build people in faith and word and minister to the hearts and souls of the followers of Jesus. అపోస్తలుల పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని
బోధించడం, ప్రకటించడం, విశ్వాసములో ప్రజలను స్థిరపరచడం, వాళ్ళ హృదయాల్లో వారిని బలంగా చేయడం. One group takes care of the soul. ఒక గుంపేమో ఆత్మను వారు చూచుకుంటూ ఉన్నారు. The other group is taking care of the body. మరి ఇంకొక బృందమేమో శరీరాన్ని వారు చూసుకుంటూ ఉన్నారు జాగ్రత్తగా. One serves the spiritual needs. ఒకరు ఆత్మీయ అవసరతలను సేవిస్తూ ఉన్నారు. The other group serves physical needs. వేరొక గుంపు వారి శరీర అవసరతలను తీరుస్తూ ఉన్నారు. Jesus takes care of both the soul and body. యేసు క్రీస్తు ప్రభు వారు ఆత్మను శరీరాన్ని కూడా ఆయన జాగ్రత్తగా So the చూసుకున్నాడు. church must take care of both body and soul of a person and also of a community. సమాజం యొక్క ఆత్మను అలాగే శరీరాన్ని చూసుకోవాలి. As we read from 4th chapter 36 and 37, మనము అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36, 37 వచనాలు చదివినట్లుగా, Barnabas is a man who gave to the utmost till it hurt him. మరి బర్నబాసు తనను గాయపరిచేంత వరకు కూడా తను ఇచ్చాడు. He is a man giving to the ministry at any cost. ఏ అమూల్యం చెల్లించవలసి వచ్చినా తన పరిచర్యకు ఇచ్చేటటువంటి వ్యక్తి బర్నబా. Dr. A.B. Simpson once said, it seems, డాక్టర్ ఏబి సింప్సన్ గారు ఒకసారి ఈ విధంగా చెప్పాడు, the real giving is giving till it hurts. నిజమైనట్టుగా ఇవ్వడం అంటే ఏంటంటే అది మనలను గాయపరిచేంత వరకు కూడా ఇవ్వడం. When it hurts, then it really means giving to somebody's benefit. మనకు ఎప్పుడైతే మనం గాయపరిచినట్లుగా అనుభవిస్తామో అది నిజంగా ఇతరుల యొక్క అవసరతల కొరకు ఇచ్చినట్లు. That's what the spirit of Barnabas was. అటువంటి ఆత్మ బర్నబాస్ కలిగి ఉన్నాడు. Giving to the ministry and to the church and to the kingdom of God at any cost. ఎంత అమూల్యం చెల్లించవలసి వచ్చినా సరే దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క సమాజానికి ఆయన ఇచ్చాడు. You don't give what you can throw away. మరి నీవేదైతే విసిరివేస్తావో దాన్ని ఇవ్వవు. You give what is very precious and costly. ఏదైతే ఎక్కువ మూల్యమైనదో, ఎక్కువ అమూల్యమైనదో దాన్ని ఇవ్వాలి. That is what pleases our Lord. అదే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చేసేది. You want to please your master? మరి మీ యొక్క యజమానుని ఇష్టపడేటట్లు చేయాలనుకుంటున్నారా? Give to honor him. ఆయన్ని గౌరవించడానికి ఇవ్వండి. And give to please him. ఆయన్ని ఇష్టం చేసేటట్లుగా ఇవ్వండి. Giving to the ministries at any cost. ఎంత అమూల్యం చెల్లించవలసి వచ్చిన పరిచర్యకు ఇవ్వండి. Now this man stands above everybody. ప్రతి ఒక్కరికి పైగా ఈ వ్యక్తి నిలబడి ఉన్నాడు. He is a man developing leaders for the ministry at any cost. ఎంత అమూల్యం చెల్లించవలసి వచ్చినా ఈ వ్యక్తి నాయకులను అభివృద్ధి చేసేటటువంటి ఆయన. In fact, the Saul who became Paul is coming to the ministry to Barnabas. వాస్తవానికి ఏంటంటే పౌలైనటువంటి ఆయన ఈయనకు రుణపడి ఉన్నాడు. 9th chapter book of Acts. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము We read 26th verse on. 26వ వచనం నుంచి చదువుదాం. And there you find how Barnabas was eager to help Saul. ఇక్కడ బర్నబాస్ సౌలు గారికి ఏ విధంగా సహాయం చేశాడో కనిపిస్తూ ఉంది. 26th verse. 26వ వచనం. 9th chapter. 9వ అధ్యాయము 26వ వచనం. And when Saul had come to Jerusalem, he tried to join the disciples, but they were all afraid of him and did not believe that he was a disciple. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. 27th verse. But Barnabas took him and brought him to the apostles, and he declared to them, now he had seen the Lord on the road,
and that he had spoken to him, and how he had preached boldly at Damascus in the name of Jesus. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచెను. So this is how Saul was introduced to the early church and to the apostles by Barnabas. ఈ విధంగా అపోస్తలులకు ఆది సంఘానికి పౌలు పరిచయం చేయబడ్డాడు. 28th verse. 28వ వచనం. So he was with them at Jerusalem, coming in and going out. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవుచూ ఉండెను. And he spoke boldly in the name of the Lord Jesus and disputed against the Hellenists, but they attempted to kill him. ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచుండెను అని వారు అతనిని చంపు ప్రయత్నము చేసిరి. 30th verse. 30వ వచనం. When the brethren found out, they brought him down to Caesarea and sent him out to Tarsus. సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. Now that is how Saul became Paul, and Paul was introduced to the early church and to the top leadership of apostles. ఆ విధంగా సౌలు పౌలుగా అయ్యాడు. పౌలు ఆది సంఘానికి సంఘములో ఉన్నటువంటి ఉన్నతమైన నాయకులకు పరిచయం చేయబడ్డాడు. So Barnabas took his own ways to develop leaders. కాబట్టి బర్నబా తన యొక్క సొంత విధానంలో నాయకులను వృద్ధి చేయడానికి ఆయన తీసుకున్నాడు. Now what we find here is Barnabas was willing to take risk and bring those who are standing out for Jesus Christ and introduce them to the top level leadership. ఎవరైతే యేసు క్రీస్తు కొరకు ఉన్నారో వారిని పరిచయం చేయడానికి బర్నబా రిస్క్ తీసుకున్నాడు. 11th chapter, 11వ అధ్యాయము 25th verse. 25వ వచనం. Now Barnabas is in a city called Antioch, ఇక్కడ బర్నబా అంతియోకయ అనే పట్టణంలో ఉన్నాడు. now serving the new believers there, అక్కడ ఉన్నటువంటి నూతన విశ్వాసులకు సేవిస్తూ ఉన్నాడు. ministering to them, వారికి సేవిస్తూ ఉన్నాడు. building them up. వారిని ఎదిగిస్తూ ఉన్నాడు. At that time ఆ సమయంలో he remembered Saul in Tarsus. తార్సులో ఉన్నటువంటి సౌలును గుర్తు చేసుకున్నాడు. You remember Saul departed from Jerusalem via Caesarea to Tarsus, his own town. మీకు గుర్తుందా? సౌలు ఆయన కైసరియా గుండా తన సొంత పట్టణమైనటువంటి తార్సునకు వెళ్ళాడు. And now Barnabas goes to Tarsus ఇప్పుడు బర్నబా తార్సునకు వెళ్ళాడు. and to seek for Saul. సౌలును వెదకుటకు ఆయన తార్సునకు వెళ్ళాడు. And somehow he found him. మరి ఒక విధంగా ఆయన ఏదో విధంగా కనుగొన్నాడు. We don't know how he convinced him, మరి ఆయన ఏ విధంగా ఒప్పింపజేశాడో మనకు తెలియదు. but brought Saul to Antioch, సౌలును అంతియోకుకు తీసుకొని వచ్చాడు. where the church is growing by unlimited ways. మరి షరతులు లేని విధంగా అక్కడ సంఘము ఎదుగుచూ ఉంది. And that's growing by big numbers. మరి చాలా అధికమైనటువంటి సంఖ్యలో సంఘం ఎదుగుతూ ఉంది. 26th verse. 26వ వచనం. And when he had found him, he brought him to Antioch. వారు కలిసి యొక్క సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. Here many people were served by these two men. ఈ ఇద్దరు వ్యక్తుల చేత అనేక మంది పరిచారం చేయబడ్డారు. And so when a man of God has a vision to develop leadership,
they always keep their eyes open to see where these young men are who can be used by the Lord and anointed by the Spirit and used for His glory. నాయకులను వృద్ధి చెందాలి అనే దర్శనము కలిగినటువంటి వారు ఎక్కడైతే ఉన్నారో నాయకులు వారి కొరకు వారి యొక్క నేత్రాలను ఎల్లప్పుడూ తెరిచి చూస్తూ ఉంటారు. First time in Jerusalem when Saul arrived, the disciples or the apostles did not accept him. మొట్టమొదట సౌలు యెరూషలేమునకు వచ్చినప్పుడు శిష్యులు లేదా అపోస్తలులు ఆయనను అంగీకరించలేదు. But Barnabas strongly recommended and introduced him to the church. కానీ బర్నబా చాలా బలంగా ఆయనను రికమెండ్ చేశాడు సంఘములోనికి. By virtue of the situation, Saul has to run away to his own town Tarsus. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సౌలు తన సొంత పట్టణమైన తార్సునకు పారిపోవలసి వచ్చింది. Now Barnabas goes to Tarsus to seek for this man. కానీ ఇప్పుడు బర్నబా తార్సునకు వెళ్ళి ఈ వ్యక్తి గురించి వెతికాడు. And I think the testimony of Saul that Jesus has appeared to him and given him a vision and a direction and a mission, Barnabas was moved by it. మరి యొక్క సాక్ష్యము మనం చూసినట్లుగా ఏ విధంగా అయితే సౌలు దర్శనము కలిగి ఉన్నాడో యేసు ప్రభు యొక్క దర్శనాన్ని దాని చేత బర్నబా కదిలించబడ్డాడు. So what Jesus has spoken to Saul as the plans that he has towards Paul, పౌలు పట్ల ఏ ప్రణాళికలను యేసు ప్రభు కలిగి ఉన్నాడో ఆయన మాట్లాడినట్లు whatever Jesus has revealed to him, యేసు ప్రభు ఆయనకి ఏ విషయాలైతే బయలుపరిచాడో to fulfill that plan and purposes, Barnabas became an instrument. మరి ఆ యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి బర్నబా వచ్చాడు. So we should not bypass any potential young people who can be used by Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసు చేత మరి సేవలో కొనసాగేటటువంటి ఎటువంటి సామర్థ్యము కలిగినటువంటి యవ్వనస్తులను ప్రజలను మనం దాటి వెళ్ళకూడదు. If Barnabas did not bring Saul from Tarsus, I don't know what would have happened to the growth of the church. ఒకవేళ బర్నబా సౌలును తార్సు నుంచి తీసుకొని రాకపోయి ఉండుంటే మరి సంఘం యొక్క ఎదుగుదల ఏమై ఉండేదో నాకు తెలియదు. I think Barnabas has seen in Saul a great potential leader for the church of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సంఘానికి ఒక సామర్థ్యం కలిగినటువంటి నాయకుణ్ణి సౌలులో బర్నబాస్ చూశాడు అని నేను చెప్తూ ఉన్నాను. And because of these two joined together and served in Antioch, the church began to grow, crossing all boundaries. మరి అన్ని యొక్క హద్దులను సరిహద్దులను దాటుతూ ఈ ఇద్దరు సేవించడం ద్వారా సంఘం ఎదిగింది. There was a famine in Judea. యూదయాలో ఒక కరువు అనేది వచ్చింది. And so the believers in Antioch and surrounding places, అంతియోకులో ఉన్నటువంటి విశ్వాసులు అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, the believers have collected some funds to help the believers in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి వారికి ఇవ్వడానికి విశ్వాసులు కొంత ధనాన్ని సమకూర్చుకున్నారు. But these funds must be taken to Jerusalem. ఈ యొక్క ధనము యెరూషలేమునకు తీసుకువెళ్ళవలసింది. Through whom can they send these funds to Jerusalem? ఎవరి ద్వారా ఈ సహాయాన్ని యెరూషలేమునకు పంపించాలి? Again, Barnabas and Saul were chosen for it. మరలా దాన్ని తీసుకెళ్ళడానికి బర్నబాసుని సౌలు ఎంపిక చేయబడ్డారు. So these two brothers are trustworthy people. ఈ ఇద్దరు సహోదరులు నమ్మదగినటువంటి వారు. 11:30. 11వ అధ్యాయము 30వ వచనం. This they also did and sent it to the elders by the hands of Barnabas and Saul. అలాగున చేసి బర్నబాస్ సౌలుని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. This is how a leadership develops. మరి ఈ విధానంలో నాయకత్వం అనేది వృద్ధి చెందుతూ ఉంది. Barnabas and Saul together they are growing.
బర్నబా సౌలు ఇద్దరు కలిసి ఎదుగుతూ ఉన్నారు. But Barnabas is the senior. బర్నబా ఇక్కడ ముందున్నటువంటి ఆయన. Saul is developing leader and developed by Barnabas. సౌలు వృద్ధి చెందుతున్నటువంటి నాయకుడు, బర్నబా చేత వృద్ధి చెందుతున్నటువంటి వాడు. Now you come to 13th chapter. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వస్తే First verse. మొదటి వచనములో There are so many leaders in this church. ఈ సంఘములో అనేక మంది నాయకులు ఉన్నారు. But they are also Barnabas and Saul. అక్కడ బర్నబా సౌలు కూడా ఉన్నారు. The second verse. రెండవ వచనం. And they ministered to the Lord and fasted. The Holy Spirit said, now separate to me Barnabas and Saul for the work to which I have called them. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. Who are these two people? మరి ఇద్దరు వ్యక్తులు ఎవరు? Second verse. రెండవ వచనంలో Barnabas and Saul. బర్నబా మరియు సౌలు. Who is the leader here? ఇక్కడ నాయకుడు ఎవరు? Barnabas is the leader. బర్నబా నాయకుడు. But కానీ the second one is Saul. రెండవ వ్యక్తి సౌలు. This is revealed by the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. Antioch church sent these two people to Jerusalem with the funds. అంతియోకే సంఘము ఈ ఇద్దరు వ్యక్తులను ధనంతో పంపింది. Who are these? ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? Barnabas and Saul. బర్నబా మరియు సౌలు. You just remember, Barnabas' name always comes first. ఇక్కడ గుర్తుంచుకోనండి, బర్నబా పేరు ఎప్పుడు కూడా ముందొచ్చింది. But 13th chapter, కానీ 13వ అధ్యాయము 46th verse, 46వ వచనం, there things are changing. ఇక్కడ విషయాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. Then Paul and Barnabas grew bold and said, it was necessary that the word of God should be spoken to you first, but since you reject it and judge yourselves unworthy of everlasting life, behold, we turn to the Gentiles. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. Now, the important sentence here is, then Paul and Barnabas grew bold. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏంటంటే, పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. Let us notice here, Paul's name comes first and Barnabas' name second. ఇక్కడ గమనించండి, పౌలు పేరు ముందొచ్చింది, తరువాత బర్నబా పేరు వచ్చింది. The leadership is slowly shifting. ఇక్కడ నాయకత్వము నెమ్మదిగా మారుతూ ఉంది. And Paul became first man and Barnabas became second man. పౌలు మొట్టమొదటి వ్యక్తిగా అయ్యాడు, ఇక్కడ బర్నబా రెండవ వ్యక్తి అయ్యాడు. And we don't find in book of Acts that Barnabas ever complained about it. అపోస్తలుల కార్య పుస్తకంలో దీని విషయంలో బర్నబా ఎప్పుడు కూడా మరి ఫిర్యాదు చేసినట్లు మనం కనుగొనము. It's not easy to become second man when you have been leading from the first. మీరు మొట్టమొదట ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు రెండవ వ్యక్తిగా అవడం తేలికైనటువంటి విషయం కాదు. I really admire Barnabas' spirit. బర్నబా యొక్క ఆత్మను నేను నిజంగా అభినందిస్తూ ఉన్నాను. How can he bear a person whom he brought up and built him into leadership now becomes secondary to him? మరి ఏ విధంగా ఆయనను తీసుకొచ్చినటువంటి వ్యక్తిని, నాయకునిగా తయారు చేసినటువంటి వ్యక్తికి ఈయన రెండవ వ్యక్తిగా అవడం ఏ విధంగా సహించగలడు? How can he bear it? దాన్ని ఏ విధంగా ఆయన సహించగలడు? I can think of only one principle. The outstanding principle of Barnabas is, బర్నబా యొక్క ప్రాముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే, I feel this is the main principle.
ఇది ప్రాముఖ్యమైనటువంటి నియమము అని నేను భావిస్తున్నాను. He kind of chosen purposefully. ఈయన బర్నబా ఒక ఉద్దేశపూర్వకంగా ఎన్నిక చేసుకున్నాడు. The principle is he never kept himself or others in the focus. ఇక్కడ నియమం ఏంటంటే తనను తానుగా అలాగే ఇతరులను ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోలేదు. He kept, I feel, the kingdom of God in the focus. ఈయన దేవుని యొక్క రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు అని నేను నమ్ముతున్నాను. He didn't care whether he is first or Paul is first. మరి పౌలు మొట్టమొదటివాడా నేను మొట్టమొదటివాడినా ఆయన పట్టించుకోలేదు. Several places we read that people admired and gave much importance to Paul. మనం చాలా చూస్తూ ఉన్న ప్రదేశాల్లో ప్రజలు పౌలును అభినందిస్తూ మంచి స్థానాన్ని ఇచ్చారు. Even then, అయినప్పటికీ కూడా Barnabas and Paul worked like a team and inseparable. ఆయన బర్నబాసు పౌలు గారు ఒక బృందం వలె పనిచేశారు, వేరుపరచలేని విధంగా పనిచేశారు. Because of that spirit of unity and humility, they were able to conquer Asia Minor and Europe for the kingdom of Jesus. ఆ యొక్క ఐక్యత ఆత్మను బట్టి ఆ యొక్క వినయాన్ని బట్టి వారు ఆసియా ప్రాంతాన్నంతటి కూడా దేవుని కొరకు జయించగలిగారు. Developing leaders for the ministry at any cost. ఎంత అమూల్యం చెల్లించవలసి వచ్చిన నాయకులను వృద్ధి చేయాలి. You know the background of John Mark. మార్కు అయినటువంటి యోహాను గురించి మీకు తెలుసు, ఆయన యొక్క పూర్వ నేపథ్యం. He joined this team in the first missionary journey. మొట్టమొదటి సువార్త ప్రయాణంలో ఆయన ఈ యొక్క గుంపుతో కలిశాడు. Paul and Barnabas. పౌలు బర్నబాసుతో పాటు ఈయన కూడా ఉన్నాడు. But middle of the way, he returned to Jerusalem, his home. కానీ మార్గ మధ్యంలో ఆయన తన యొక్క ఇల్లైనటువంటి యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయాడు. That has hurt Paul very badly. అది పౌలును చాలా గాయపరిచింది. On second missionary journey, రెండవ సువార్త ప్రయాణంలో Barnabas wanted to take him. బర్నబా మరలా మార్కుని తీసుకోవాలనుకున్నాడు. And he said, let's take John Mark along. యోహాను మార్కును మనతో పాటు తీసుకువెళ్దామన్నాడు. But Paul rejected it. కానీ పౌలు దాన్ని తిరస్కరించాడు. That was a terrible division between Paul and Barnabas. అది నిజంగా భయంకరమైనటువంటి విభజన పౌలు బర్నబాస్ మధ్య. And Barnabas remained in Jerusalem with Mark, who is his cousin. తన బంధువైనటువంటి మార్కుతో బర్నబా యెరూషలేములోనే ఉన్నాడు. If you read in Colossians 4:10, you find that out. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దాన్ని మనం చూస్తాం. Paul, when he was writing a letter to the Colossians, he mentions this. పౌలు కొలస్సీలకు రాస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలను ఆయన పేర్కొన్నాడు. Aristarchus, my fellow prisoner, greets you, with Mark, the cousin of Barnabas, about whom you received instructions. If he comes to you, welcome him. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తర్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. Mark is changed, looks like. మార్కు మారినట్లుగా కనిపిస్తూ ఉంది. And Paul now is admiring Mark. పౌలు ఇక్కడ మార్కును అభినందిస్తూ ఉన్నాడు. And he is giving him very important position and place in the churches. మన సంఘాల్లో మార్కుకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. The credit goes to Barnabas. మన యొక్క అంత ఘనతంతా కూడా బర్నబాకు చెందుతుంది. And so Barnabas was a leader producing leaders. కాబట్టి బర్నబా ఎటువంటి నాయకుడు అంటే నాయకులను ఉత్పత్తి చేసేటటువంటి వాడు. Now you read in 2 Timothy
రెండవ తిమోతిలో మనం చదువుతాం 4th chapter, 4వ అధ్యాయము 11th verse. 11వ వచనం. Only Luke is with me. Get Mark and bring him with you, for he is useful to me for ministry. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. A failure has become a victor now. ఇక్కడ విఫలం అనేది విజయమైంది. ఇక్కడ A useless person has become useful now. పనికి మాలినటువంటి వ్యక్తి ప్రయోజనకరమైన వ్యక్తి అయ్యాడు. Paul says, for he is useful to me for ministry. పౌలు అంటున్నాడు కదా, ఈయన పరిచారం చేయుటకు ప్రయోజనమైన వాడు నాకు అంటున్నాడు. And so he became useful and fruitful in the ministry. కాబట్టి ఈయన పరిచర్యలో ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఫలభరితమైన వ్యక్తిగా అయ్యాడు. Who receives credit for it? మరి దీనికంతటి కూడా యోగ్యతను, ఘనతను ఎవరు పొందుకుంటారు? Barnabas. బర్నబా. He has built him up. ఆ బర్నబా అతనిని నిర్మించాడు. It's like a broken walls of a temple and somebody putting brick by brick and rebuilding it. ఇది ఎలాగుందంటే పడిపోయినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని ఒక్కొక్క ఇటుక చేత కట్టినట్లుగా ఉంది. Mark has become the author of one of the 4 gospels. మార్కు ఉన్నటువంటి 4 సువార్తలలో ఒక సువార్తకు గ్రంథకర్త. Mark gospel. అది మార్కు సువార్త. See how God can use leaders to build leaders. చూడండి, దేవుడు నాయకులను నిర్మించడానికి ఏ విధంగా ఉపయోగించగలడు. And that's what Paul writes to Timothy. అదే విషయాన్ని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. As I have built you, you build others. నేను నిన్ను నిర్మించినట్లుగా నీవు ఇతరులను నిర్మించు. Developing leaders for the ministry and for the church and for missions at any cost. ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చినా సరే పరిచర్య కొరకు, సంఘము కొరకు, దేవుని కొరకు నాయకులను మనం వృద్ధి చెందించాలి. My dear brothers and sisters in the leadership, నాయకత్వంలో ఉన్నటువంటి సహోదరులారా, you have responsibility to share God's word with others and build them in faith and word. ఇతరులను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొని ఇతరులను నిర్మించడం అనే బాధ్యత నీకుంది. But you also have a responsibility to build leadership. అలాగే ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చినా సరే అంటే నాయకులను వృద్ధి చెందించే బాధ్యత నీ మీద ఉంది. Now one more thing about this man Barnabas. ఇప్పుడు మరొక విషయాన్ని ఈ యొక్క బర్నబా గురించి చూద్దాం. Giving to the ministry and to the church at any cost. ఎంత అమూల్యం చెల్లించవలసి వచ్చినా సరే పరిచర్య కొరకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. Developing leaders for ministry and church at any cost. నాయకులను సంఘము కొరకు ఎంత వెల చెల్లించవలసి వచ్చినా వృద్ధి చెందించేవారై ఉండాలి. Available to the church and ministry to serve at any cost. ఎంత అమూల్యం చెల్లించవలసి వచ్చినా సేవించడానికి, పరిచర్య చేయడానికి అందుబాటులో ఉండాలి. Remember how Barnabas was sent from Jerusalem to Antioch. గుర్తుంచుకోనండి, బర్నబా యెరూషలేము నుంచి అంతియోకయకు పంపించబడ్డాడు. Which means he was already a leader. దాని అర్థం ఏంటంటే ఆయన ఇంతకు ముందే నాయకుడు. Unless he was most trustworthy and also well versed with scriptures, the early church or apostles would not have sent him to Antioch, a growing church. ఎదుగుచున్నటువంటి అంత్యోకయ సంఘానికి బర్నబా ఆయన నమ్మదగిన వాడు, లేఖనాల్లో ప్రవీణుడు కాకపోయి నుంచే ఆయన పంపించేవారు కాదు. You read this in 11th chapter. దీనిని మనము 11వ అధ్యాయము 20th verse and till 24th verse. 20వ వచనం నుంచి 24వ వచనాన్ని చదువుతాం. But some of them were men from Cyprus and Cyrene, who when they had come to Antioch spoke to the Hellenists, preaching the Lord Jesus. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారితో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి
గ్రీసు దేశపు వారితో మాట్లాడుచూ ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. And the hand of the Lord was with them, and a great number believed and turned to the Lord. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 22nd verse. Then news of these things came to the ears of the church in Jerusalem, and they sent out Barnabas to go as far as Antioch. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. There are 2 points we must notice. ఇక్కడ మనం గమనించవలసిన 2 విషయాలు ఉన్నాయి. The early church had someone whom they could send to build the newborn church. నూతనంగా జన్మించినటువంటి సంఘానికి నిర్మించడానికి పంపించడానికి ఆది సంఘానికి ఒకరున్నారు. Do you have in your church leaders like that? అటువంటి నాయకులు మీ సంఘాల్లో ఉన్నారా? Do you have people who can go willingly wherever you send them మరి ఎక్కడికి పంపించినా ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి ఉన్నారా? to build the community of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క సమాజాన్ని నిర్మించడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? The second point. రెండవ విషయం, Do you have Barnabas's willingness to go anywhere if the church is sending you? మరి సంఘం ఒకవేళ మిమ్మల్ని పంపిస్తే సంసిద్ధులుగా ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి బర్నబాలు మీ సంఘాల్లో ఉన్నారా? Barnabas, are you there in that church? బర్నబా ఆ సంఘంలో నీవు ఉన్నావా? Jesus said, as Father has sent me, I am sending you. యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపించిన విధంగా నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. Can your church send you on an important, responsible, ఒక బాధ్యతాయుక్తమైనటువంటి దానితో మీ సంఘం నిన్ను పంపించగలదా? Barnabas has done wonderful job in Antioch. అంతియోకయలో బర్నబా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. And you know how he has brought Saul to Antioch. మీకు తెలుసు అంతియోకయకు సౌలును ఏ విధంగా ఆయన తీసుకువచ్చాడు. And these two were selected or anointed by the Holy Spirit to go to the nations. మరి అనేకమైన దేశాలకు వెళ్ళడానికి వీరిద్దరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు, ఎంపిక చేయబడ్డారు. The Lord is even today looking for people like that. అటువంటి ప్రజల గురించి నేడు కూడా దేవుడు ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు. Now, one last thing we must note about Barnabas. బర్నబా గురించి చివరి విషయాన్ని ఒకటి మనం గమనించాలి. He was mentioned by Paul in his letter to Corinthians. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో బర్నబా ఆయన పేర్కొన్నాడు. Now let's read 9th chapter. 9వ అధ్యాయం చదువుదాం. We read 4th verse. 9వ అధ్యాయం 4వ వచనం. Here Paul is making a very strong and unbelievable statement. ఇక్కడ పౌలు బలమైనటువంటి నమ్మలేనటువంటి ఒక మాట చెప్తూ ఉన్నాడు. 4th verse. 4వ వచనం. Do we have no right to eat and drink? తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? 5th verse. 5వ వచనం. Do we have no right to take along a believing wife, as do also the other apostles, the brothers of the Lord, and Cephas? తక్కిన అపోస్తలుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫా వలన విశ్వాసులైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? Now read 6th verse, very important. ఇక్కడ 6వ వచనం చదువుదాం, చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. Or is it only Barnabas and I who have no right to refrain from working? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? In other words, Paul is saying Barnabas and myself lived and served earning our own bread. ఇంకొక మాటలో చెప్పాలంటే బర్నబా నేను ఇద్దరము మరి మా యొక్క సొంతగా ఆహారం సంపాదించుకుని జీవించాం. What did they do?
మరి వాళ్ళు ఏం చేశారు? At least about Paul we know he was a tent maker. మనకు పౌలు గురించి మనకు తెలుసు, ఆయన గుడారములు కుట్టేవాడు. Aquila, Priscilla, they also made maybe rugs or tents and lived by selling them. అకుల ప్రిసిల్లా కూడా డేరాలను కుడుతూ లేదా రక్స్ను కుడుతూ వాళ్ళు దాన్ని అమ్ముకొని వారు జీవించారు. Probably Philemon was running a small factory and he had hired servants and he lived on that and served the Lord. ఒక ఫ్యాక్టరీని, కర్మాగారము కలిగి ఉండి మరి దాని చేత వచ్చిన ఆదాయం అనేకులను పెట్టుకుని దాని చేత ఆయన జీవిస్తూ ఉండొచ్చు. Many other servants of the Lord in early church probably ran a little small business and had their own agricultural work or other things and earned their bread and still served the Lord. ఆది సంఘంలో ఉన్న అనేక మంది విశ్వాసులు వారి సొంతగా మరి పని చేసుకొని లేకపోతే వ్యవసాయం పను చేసుకొని వారు ఆహారాన్ని సంపాదించుకొని జీవిస్తూ ఉండొచ్చు. Maybe this is the time for us leaders and pastors, evangelists to live on our own by earning our own bread and still serving the church and serving the Lord. సంఘ నాయకులారా, కాపరులారా, సువార్థికులారా, నాయకులారా, సమయం ఇదేనేమో మన సొంతగా ఆహారాన్ని సంపాదించుకొని మనం సువార్త చేయాల్సిన సమయం. There is a model we find in Paul and Barnabas. బర్నబా, పౌలులో మనము ఒక మాదిరిని కనుగొన్నాం. As self-supporting ministers, we always think of Paul. ఒక స్వయం పోషక పరిచారకులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడు పౌలు గారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. Maybe Aquila and Priscilla. అకుల, ప్రిస్సిల్లా గురించి కూడా కావచ్చు, But never Barnabas. కానీ బర్నబా గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయం. All these long years, Barnabas was supporting himself and doing the ministry to the Lord. ఈ సంవత్సరాలన్నీ కూడా బర్నబా తనకు తానుగా మరి సహాయం చేసుకుంటూ పరిచర్య చేశాడు. Some scholars think that Barnabas was married. కొంతమంది పండితులు ఏమనుగా చెప్తున్నారంటే బర్నబా వివాహం చేసుకున్నవాడు. But still, he left his wife for some time to do his ministry. అయినప్పటికీ కొంతకాలం వరకు తన భార్యను వదిలి ఆయన పరిచర్య చేశాడు. Maybe he had children. ఆయనకి పిల్లలు కూడా ఉండవచ్చు. Maybe the responsibility was given to his wife and children and his sister Mary to take care of his fields and his business. ఆయన యొక్క పొలాలను అలాగే తన యొక్క వ్యాపారాన్ని చూసుకోవడానికి తన సహోదరైనటువంటి మరియకు తన పిల్లలు అలాగే భార్యకి ఇచ్చి ఉండవచ్చు. Who took care of his business, I do not know. మరి తన యొక్క వ్యాపారాన్ని ఎవరు చూసుకున్నారో నాకు తెలియదు. But he was living on his own earnings and serving the Lord. ఆయన తన సొంతగా సంపాదించుకున్నటువంటి దాని మీద ఆయన జీవిస్తూ సేవ చేశాడు. This is a group, one kind of group. They raise their own funds, they live on their own earnings and serve the Lord. మరి ఒక విధమైనటువంటి గుంపు ఇది. ఏంటంటే వారు సొంతగా వారు సంపాదించుకుని వారి యొక్క ఆహారాన్ని వారు సంపాదించుకుంటూ సేవ చేసినటువంటి వారు. So praise the Lord for Barnabas. కాబట్టి బర్నబా జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. There are many who followed Barnabas. బర్నబాను వెంబడించినటువంటి వారు అనేకులు ఉన్నారు. Especially those who given away their properties and their riches to serve the Lord. దేవుని సేవించడానికి తమ యొక్క ఆస్తులను సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు. Let me read one story at least to you. కనీసం ఒక కథ మీకు కొరకు చదవనివ్వండి. This is about Peter Waldo. ఇది పీటర్ వాల్డో గురించి చెప్తూ ఉంది. Peter Waldo had a dramatic conversion experience around 1170. సుమారు 1170 సంవత్సరంలో అంటే నాటకీయమైనటువంటి ఒక మార్పు అనుభవం ఈయనకు వచ్చింది. Waldo had the scriptures translated from Latin to French. వాల్డో లాటిన్ భాష నుంచి ఫ్రెంచ్ భాషలోనికి లేఖనాలను అనువదించాడు. Gave away his possessions. ఆయనకున్నటువంటి ఆస్తిని ఇచ్చివేశాడు. And began traveling from town to town preaching others and teaching them the gospel. ఆయన పట్టణం నుండి పట్టణానికి వెళ్ళి
బోధించాడు, సువార్తను ప్రకటించాడు. Others soon joined him, and they took on the name of the poor men of Lyons. అంటే వేరే వాళ్ళు త్వరలోనే అతనితో కలిశారు. లియోనుకు చెందినటువంటి పేద మనుషులు అనే సంస్థను పెట్టుకున్నారు. History knows them as the Waldensians. చరిత్ర వాల్డేసియన్స్ గా తెలుసు. Because his name is Peter Waldo. ఎందుకంటే ఆయన పేరు పీటర్ వాల్డో. In 1177, Waldo was summoned before Bishop of Lyons. 1177 సంవత్సరంలో లియోన్కు చెందినటువంటి బిషప్ చేత ఈయన పిలువబడ్డాడు. He was ordered to cease from preaching and explaining the scriptures to common people. సాధారణమైనటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించడం, అలాగే లేఖనాలను వివరించకుండా ఉండాలని ఆజ్ఞ ఇవ్వబడ్డాడు. Waldo cited Acts 5:29 and claimed he was subject to God before being under the authority of men. వాల్డో అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనాన్ని ఆయన చూపించి, నేను మనుషులకు కాదు దేవునికే లోబడి ఉండాలి అని చెప్పాడు. 6 years later, Pope Lucian III demanded that the Waldensians desist from the crime of preaching. 6 సంవత్సరాల తర్వాత పోప్ లూసియన్ III సువార్తను ప్రకటించకుండా ఆపివేయమని చెప్పారు ఈ వాల్డేసియన్స్ ని. He gave them an order. ఆ వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఆయన ఆపేయమని. The crime of preaching. సువార్త ప్రకటించడం అనేటటువంటి జ్ఞానాన్ని ఆపివేయమని చెప్పాడు. Yet they did not. అయినప్పటికీ కూడా వారు సువార్తను ప్రకటించడం ఆపలేదు. Scripture had clearly guided them and no one could dissuade them. లేఖనాలు స్పష్టంగా వారిని నడిపించాయి, ఎవరు కూడా వాటి నుంచి తొలగించలేకపోయారు. What Waldo quoted is, వాల్టో ఏమని పేర్కొన్నాడంటే, but Peter and the other apostles answered and said to the elders who ordered them not to teach gospel about Jesus Christ, యేసు క్రీస్తు గురించి బోధించవద్దని పెద్దలు పేతురుకు మరి ఇతర అపోస్తలులకు చెప్పినప్పుడు, they answered, we ought to obey God rather than men. వారు జవాబిచ్చారు ఏంటంటే, మనుషులకు బదులుగా మేము దేవునికి లోబడాలి అన్నారు. This is what Waldo did. ఇదే వాల్డో చేశాడు. He took courage and never obeyed the orders of the authorities but obeyed God. ఆయన ధైర్యం తీసుకొని అధికారుల యొక్క ఆజ్ఞలకు ఆయన లోబడలేదు. Waldo was apparently a prosperous man. వాల్డో చాలా వృద్ధి చెందినటువంటి నాయకుడుగా కనిపిస్తాడు. Some people have come to his town. తన గ్రామానికి కొంతమంది ప్రజలు వచ్చారు. They were singing and sharing the gospel. వారు పాటలు పాడుతూ సువార్తను పంచుకున్నారు. And Waldo became disturbed. వాల్డో అక్కడ కలత చెందాడు. And he asked the preacher to come to his house. ఆ యొక్క బోధకుణ్ణి తన గృహానికి రమ్మని అడిగాడు. And the priest quoted Matthew 19:21. ఆ యొక్క యాజకుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనాన్ని చూపించాడు. And Jesus said to him, if you want to be perfect, go sell what you have and give to the poor, and you will have treasure in heaven, and come follow me. యేసు ప్రభు ఇలా చెప్పాడు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. Waldo accepted this as God's word. దేవుని వాక్యంగా వాల్డో దీన్ని అంగీకరించాడు. So he sold his many possessions కాబట్టి తనకున్న అనేకమైనటువంటి ఆస్తులను అమ్మాడు. and committed himself to give away his wealth to the poor and to preach the gospel. సువార్తను ప్రకటించడానికి ఆయన తన ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చాడు.
he had the scripture translated from Latin into French. ఆయన లాటిన్ భాషలో నుంచి ఫ్రెంచ్ భాషలోనికి లేఖనాలను అనువదించాడు. His message attracted others who joined his cause. ఆయన దేని విషయమైతే ఏ ఉద్దేశంతో ఉన్నాడో దాని కొరకు కొంతమంది ఆకర్షించబడ్డారు. Waldo sent his followers out 2 by 2, preaching the gospel and sharing scriptures in people's native tongue. ప్రజల యొక్క సొంత భాషలో లేఖనాలను బోధించడానికి వాల్టో ఇద్దరిని ఆయన పంపించాడు. Though often opposed for doing so, the Waldensians evangelized Europe. వారు వ్యతిరేకించబడినప్పుడు కూడా వాల్డెన్సియన్స్ ఐరోపా ఖండానికి సువార్తను పంచుకున్నారు. And that's what God does. అదే ఈ విధంగా దేవుడు చేస్తాడు. God raises people like Barnabas all through the history of church. సంఘ చరిత్రంతటిలో కూడా దేవుడు బర్నబా లాంటి వారిని లేవనెత్తాడు. There are hundreds and thousands of Waldos all through the history of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క చరిత్రంతటిలో వందల కొలది వేల కొలది వాల్డోస్ ఉన్నారు. And they are scattered throughout centuries and throughout his church. శతాబ్దాలుగా సంఘమంతటిగా వీరందరూ కూడా చెదిరిపోయారు. Because of such people who paid the price in order to spread the gospel, we are today God's children. మరి అటువంటి వారు సువార్తను పంచుకోవడానికి మూల్యాన్ని చెల్లించారు కాబట్టే మనం ఈ దినాన దేవుని పిల్లలుగా ఉన్నాం. We need to be like Barnabas, మనము బర్నబాసు వలె ఉండాలి. giving to the church and ministry at any cost. ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చిన సంఘం కొరకు పరిచర్య కొరకు ఉండాలి. Develop leaders for the ministry and for the church at any cost. ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చిన సంఘము కొరకు పరిచర్య కొరకు నాయకులను వృద్ధి చెందించాలి. Be available to the ministry and the church at any cost to serve the mission of Jesus. యేసుక్రీస్తు యొక్క పనిని చేయడానికి ఎంత అమూల్యం చెల్లించవలసి వచ్చినా మనం అందుబాటులో ఉండాలి. Young people, యవ్వనస్తులారా, this is your chance. ఇది మీకు ఇవ్వబడినటువంటి అవకాశం. And if this chance is forgone, then probably you will never get it again back. ఒకవేళ ఈ అవకాశాన్ని మీరు కోల్పోతే తిరిగి మరలా ఎన్నటికీ పొందుకోలేరేమో. But seek God's will. దేవుని యొక్క చిత్తాన్ని కొరకు చూడండి. And whatever His will is, His plan and purpose for your life, seek to fulfill it. ఆయనకి చిత్తం ఏదై ఉందో, ఆయన ఉద్దేశం ఏదై ఉందో దాన్ని నెరవేర్చడానికి చూడండి. God will bless you like He blessed Barnabas. బర్నబాసును ఆశీర్వదించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Barnabas has been a great blessing to his church. బర్నబా తన యొక్క సంఘానికి గొప్ప ఆశీర్వాదం అయ్యాడు. Even today, after 2000 years, 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం నేడు to our own churches, to our own hearts, He is a blessing. మన యొక్క సొంత సంఘాలకు, మన సొంత హృదయానికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. God has promised to bless us and make us a blessing. మరి దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన ఆశీర్వదించడానికి అని. And Lord likes to multiply you in different ways. అనేకమైన విధాల్లో దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయాలనుకుంటున్నాడు. And may His cause flourish in you and in your life. మీ జీవితంలో మీలో దేవుని యొక్క ఉద్దేశము విస్తరించునుగాక. Let's now take offerings and tithes, whatever you have brought to the church, and please afterwards collect it and give to the pastor. మరి మీరు దేవుని కొరకు తెచ్చినటువంటి కానుకలు, దశమ భాగాలు ఏది తెచ్చినా సరే వాటిని సమర్పించండి. తరువాత దాన్ని సంఘ కాపరికి ఇద్దాం.
ఏర్పరచుకుని ప్రభు నిన్ను ఓ సంగమా ఏర్పరచుకుని ప్రభు నిన్ను ఓ సంగమా వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని దేవుని బంధను కాయుటకు మాదిరికరముగా నుండుటకు దేవుని బంధను కాయుటకు మాదిరికరముగా నుండుటకు మహిమ కిరీటము పొందు వరకు మహిమ కిరీటము పొందు వరకు అతి నిరీక్షణతో వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని ఆయన పక్షము శ్రమ పడను నిందాహింసలు భరింపను ఆయన పక్షము శ్రమ పడను నిందాహింసలు భరింపను ఏక శరీరులై ఏక హృదయులై ఏక శరీరులై ఏక హృదయులై ఏక విశ్వాసముతో వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని ఏర్పరచుకొని ప్రభు నిన్ను ఓ సంగమా ఏర్పరచుకొని ప్రభు నిన్ను ఓ సంగమా వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని వెలగాలని విస్తరించాలని వెళ్ళి మీరు ఫలించాలని Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for the life of Barnabas along with Paul. పౌలుతో పాటు బర్నబా యొక్క జీవితాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి మీకు వందనాలు. He is still speaking to our hearts. ఆయన మా హృదయాలతో మాట్లాడారు. You have made him a great blessing to the Church of Jesus Christ for all these years. ఈ సంవత్సరాలంతటిలో కూడా యేసుక్రీస్తు యొక్క సంఘానికి గొప్ప ఆశీర్వాదకరంగా చేశారు. May we find our believers among our churches, persons like Barnabas. బర్నబా లాంటి వ్యక్తులను మా విశ్వాసులలో మా సంఘములో కనుగొందుము. May your blessings be upon every family and every church. ప్రతి సంఘముపై ప్రతి కుటుంబంపై మీ ఆశీర్వాదములుండును గాక. Remember all the pastors and their families and all the leaders in every church and all the believers. We pray that every person may be protected and be under your shadow. ప్రతి కాపరి, ప్రతి విశ్వాసి, ప్రతి నాయకులు, సంఘము మీ యొక్క రక్షణ నీడ కింద రక్షించబడును గాక.
Bless these offerings and tithes that your people have given. నీ ప్రజలు ఇచ్చినటువంటి యొక్క దశమ భాగాలను కానుకలను దీవించండి. Please meet their needs also. వారి యొక్క అవసరతలను కూడా తీర్చండి. And we bless your name. మీకు నామాన్ని ఆశీర్వదిస్తున్నాం. Thank you for giving us this privilege of spending some time worshiping you and learning your word and being together in fellowship. సహవాసంలో ఉండడానికి, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. May the Lord Almighty bless you and keep you. The Lord make his face shine upon you and be gracious to you. The Lord lift up his countenance upon you and give you peace. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. Amen. ఆమేన్.